శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. ఫిబ్రవరి 12, 2026 గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం. శిశిర ఋతువు కృష్ణపక్షం. ధనిష్ఠ కార్తె. దశమి మధ్యాహ్నం 12:20 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 1:40 వరకు. వర్జ్యం రాత్రి 3:11 నుండి 4:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:13 వరకు. మరలా మధ్యాహ్నం 3:05 నుండి 3:51 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి 6 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. వృత్తి ఉద్యోగాల విషయంలో గాని, కుటుంబ వ్యవహారాలలో గాని మానసికంగా శ్రమిస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు. వృషభ రాశి. అనతి కాలంలో ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం, నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం వనరులు సమకూర్చుకుంటారు. మిథున రాశి. మిత్రవర్గంలోనికి కొత్తవారికి చోటు కల్పించకండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి. రావలసిన బిల్స్, క్లెయిమ్స్ కొంత జాప్యం మీద చేతికంది వస్తాయి. సభలలో చురుకుగా పాల్గొంటారు. సింహరాశి. అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలనే దృఢ సంకల్పంతో మీరు అడుగులు ముందుకు వేస్తారు. కన్యారాశి. ఓర్పు, సహనం కలిగి ఉండటం చెప్పదగినది. వ్యవహారాలలో తొందరపాటు వద్దు. కోర్టు వ్యవహారాలు వాయిదాలో ఉంటాయి. తులారాశి. ఇతరులకు మాట ఇచ్చే ముందు మీ పరిధులను పరిగణలోకి తీసుకోండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి. ప్రత్యర్థులు సమస్యలను సృష్టించినా అధిగమిస్తారు. ఒత్తిడికి లోనవుతారు. సోదరుల కలయిక. ధనస్సు రాశి. మీ మనోభావాలను వ్యక్తపరచకుండా ఎదుటివారు చెప్పేది ఆశాంతం వినండి. వాహన సౌలభ్యం. మకర రాశి. తొందరపాటుతనం, దుడుకుతనం చోటు చేసుకుంటాయి. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు. కుంభరాశి. కొద్దిపాటి ఒడిదుడుకులు మినహా ఈరోజు సాఫీగా సాగుతుంది. కళా, సినిమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీనరాశి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నమస్కారం.